హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం అల్లం నిల్వ పచ్చడిని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా వన్ బై వన్ నిల్వ పచ్చళ్ళు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా. మేము ఎక్కువ ఎక్కువ నిల్వ పచ్చడి అయితే కనుక పెట్టుకోమన్నమాట. కొంచెం తక్కువే పెట్టుకుంటాము. కొంచెం తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా కూడా తక్కువే పెట్టుకుంటాం. అప్పుడు ఫ్రెష్నెస్ అనేది మంచి రెడ్ కలర్లో ఉన్నప్పుడు టేస్ట్ వేరుంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టేస్ట్ వేరుంటుంది కదా, అందు గురించి అనమాట. ఇప్పుడు అల్లం అయితే గనక మనకి తక్కువ రేట్‌లో ఉంది కాబట్టి, ఇలాగైతే మేము అల్లం పచ్చడి పెట్టుకోవాలి అని అనుకున్నాం. నేను నైట్‌నే ఒక కేజీ అల్లాన్నయితే గనక బాగా వాష్ చేసుకున్నా. ఎందుకంటే ఇసుక, మట్టి మంచిగా ఉన్నాయన్నమాట. అందుకని బాగా వాష్ చేసేసి ఉత్తిని ప్లేట్‌లో పెట్టి అలా వదిలేసాను. పొద్దునకైతే చక్కగా ఆరిపోయినాయన్నమాట. తర్వాత దీన్ని పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసుకున్నాను. నేను అన్ని గిన్నె కొలతలతో చెప్తున్నాను. ఇప్పుడు ఏ కప్‌తో అయితే మనం అల్లం గానీ, బెల్లం కానీ ఏం తీసుకున్నా అదే కప్‌తో. ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని అదే కప్పుతోటి చింతపండులో పీచు, పిక్క ఏమైనా ఉంటే అవన్నీ రిమూవ్ చేసేసుకొని అయితే గనక ఎండబెట్టుకోండి. అలాగే ఒక కప్పు అల్లం ముక్కలు కూడా అవ్వాలనమాట. అల్లం ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతది. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఈ మూడిటిని అయితే నీడలో కూడా ఎండబెట్టుకోవచ్చు. నాకు ఎండ అవైలబిలిటీలో ఉంది కాబట్టి చక్కగా ఒక 1 అవర్ అయితే గనక ఎండలో పెట్టేసుకున్నాననమాట. ఇప్పుడు ఏ కప్‌తో అయితే మనం కొలత తీసుకున్నామో ఆ కప్‌తో 2 కప్స్ వాటర్ వేసుకొని, మనం ఎండిన చింతపండుని ఇందులో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలనమాట. 2 కప్స్ వాటర్ ఎందుకు తీసుకోవాలి అని అంటున్నానంటే, 2 కప్స్ అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ అయితే వస్తది. లేదు 1 ½ కప్ తీసుకుంటే మనకి అల్లం పచ్చడి థిక్‌గా వచ్చేస్తది. 2 ½ కప్స్ తీసుకుంటే గనక అల్లం పచ్చడి అనేది బాగా లూజ్‌గా అయితే గనక అయిపోతదనమాట. మీడియంగా నేను చెప్పే కన్సిస్టెన్సీ కావాలనుకునే వాళ్ళు ఈ 2 కప్స్ వాటర్‌నయితే తీసుకోండి. ఇప్పుడు దాన్ని వేరొక స్టవ్ మీద పెట్టుకొని, ఒక 2 స్పూన్స్ అయితే మెంతుల్ని ప్యాన్‌లో వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఆవాలను కూడా వేసుకోవాలి. ఇదే టైంలో ధనియాలు కూడా వేసుకోవాలి. నా దగ్గర ధనియాల పొడి అవైలబిలిటీలో ఉంది కాబట్టి నేను ధనియాల పొడిని యూజ్ చేసుకుంటున్నా. ఆయిల్ కూడా సేమ్ కప్‌తో అయితే గనక పడతదనమాట. ముందు ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని, ఇందులోకి అల్లం ముక్కలన్నిటిని వేసేసుకోండి. ఇక్కడ ఈ టోటల్ అల్లం పచ్చడిలో మనకి టైమ్ టేకెన్ ప్రాసెస్ ఏది అంటే, అల్లం అనేది మాడిపోకుండా వేపుకోవడం ఒకటి, అలాగే చింతపండును ఉడకపెట్టుకోవడం అనమాట. అందు గురించని 2 కూడా ప్యారలల్‌గా చేసేసుకుంటే మనకి టైం అనేది ఖచ్చితంగా అల్లం వేగేలోపు చింతపండు గుజ్జు కూడా చక్కగా అయితే గనక ఉడికిపోతదనమాట. అల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటా వేగించుకుంటా ఉండండి. హై ఫ్లేమ్‌లో అయితే గనక రెండిటిని పెట్టుకోవద్దు. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి. అల్లాన్ని చక్కగా ఇలా కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా వేపుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్‌ని కూడా ప్యాన్‌లో వేసేసి ఇందులోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఈ ప్రాసెస్ పోపు పెట్టడం కూడా చాలా నార్మల్‌గా అంటే మీడియం ఫ్లేమ్‌లో ఉండేటట్టయితే గనక పెట్టేసుకోండి. పోపు ఎంత మంచిగా వేగితే మనకి పచ్చడి టేస్ట్ అనేది అంత వస్తదనమాట. ఇవన్నీ వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని తీసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని ఈ పోపులో వేసేసుకోండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని, కరివేపాకును కూడా ముందుగానే కడుక్కొని కొంచెం నీడలోనే ఆరబెట్టుకోండి. తడి అనేది ఏం లేకుండా. మొత్తం పాకు కూడా మంచిగా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువ, అలాగే కొంచెం పసుపును కూడా ఈ పోపులోనే వేసి బాగా మొత్తం అన్నీ కలిసేటట్టయితే గనక వేపుకోవాలి. నేను అల్లాన్ని మళ్ళీ చూపిస్తున్నాను. మంచిగా ఎలా ఏ స్టేజ్‌లో దింపుకోవాలి అన్నదైతే చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఇక్కడ చింతపండు కూడా మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే ఈ కన్సిస్టెన్సీ సరిపోతది. అల్లం కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి. మొత్తం కలర్ మనకి చేంజ్ అయిపోవాలనమాట. అలా చేంజ్ అయిపోయేంత వరకు వేపుకొని వీటిని కూడా పక్కకు తీసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేపుకున్న మెంతులు, ఆవాలు, అలాగే ధనియాల పొడి కూడా ఇందులోనే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అలాగే ఇందులో అల్లం, బెల్లం, అలాగే మిగతా అన్నీ నేను 2 బ్యాచెస్ కింద అయితే గనక వేసుకున్నాననమాట. ఒకేసారి నాకు అవ్వలేదు కాబట్టి. అల్లం వేసిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసేసుకొని కప్పుకి మనకి ముప్పావు కప్ అయితే గనక కారం పడతది. అలాగే ఉప్పు అరకప్పు అయ్యే వరకు అయితే పడతది. ఉప్పు, కారాన్ని మనం చూసుకొని వేసుకోవచ్చనమాట. ఇప్పుడు 2 బ్యాచెస్ కింద ఏస్తున్నాను కాబట్టి చక్కగా ఇలాగ ఒక బ్యాచ్ అయిన తర్వాత ఒక బ్యాచ్ మిక్సీ పట్టేసుకున్నాను. నేను చూపించిన కన్సిస్టెన్సీ నేను ఇలాగా ఈ స్టేజ్‌లో వచ్చేంత వరకు మొత్తం అంతా కూడా నేను ప్యూర్‌గా మిక్సీ పట్టేయలేదనమాట.
నాకు ఈ కన్సిస్టెన్సీ ఓకే కాబట్టి ఇలాగ మీకు ఇంకా స్మూత్‌గా కావాలి అనుకుంటే గనక స్మూత్‌గా అయ్యేటట్టు మిక్సీ పట్టేసుకోండి. అలాగే మనం ఈ పచ్చడిని పోపులోకి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు అయితే గోరువెచ్చగా ఉండాలి. లేదంటే పూర్తిగా చల్లారిపోవాలి. అసలు వేడిగా అయితే బాగా వేడిగా అయితే గనక ఉండకూడదనమాట. అదొకటి మీరు నోటీస్ చేసుకోవాల్సిన పాయింట్. ఆయిల్‌లోకి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అంతా కలిపేసి వదలండి. ఈలోపు కొంచెం ఆయిల్‌నైతే అబ్జార్బ్ చేసుకుంటది. అంతే మనకి అల్లం నిలవ పచ్చడి అయితే గనక రెడీ అయిపోతదనమాట. పచ్చడి చెయ్యడం అంతా ఒక ఎత్తైతే, ఆ పచ్చడి తీసేసిన తర్వాత అదే మూకుడులో అన్నం కలుపుకొని తినటం ఉంటది చూసారా? అది హైలైట్ అనమాట. అందరికీ అదే మూమెంట్ కదా! వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.